క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరొక పర్యాయము బెతెస్దా ప్రార్థన మందిరం ద్వారా ప్రత్యక్షమయ్యే ఈ టీవీ కార్యక్రమానికి మీకు ఆహ్వానం తెలుపుతున్నాం. పోయిన వారం మనము మట్టల ఆదివారం గురించిన మొదటి భాగాన్ని నేర్చుకున్నాం. 3 లేఖన భాగాలు నెరవేరిని అని చూశాం. పోయిన వారము జకరియా 9:9 నెరవేరవలసిన ప్రవచన భాగము నిమిత్తమై ఆయన గాడిదను ఎక్కి బేతనై నుండి యెరూషలేమునకు వెళ్ళినట్టుగా మనం చూచాం. మరి ఈ దినం ఏం చూస్తున్నామంటే 2వ లేఖన భాగాన్ని గురించి నెరవేర్పు కొరకై ప్రభువు చెప్పిన మాటలు మనము చూస్తున్నాం. ఏంటది? లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనమండి. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుముట్టి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లను కూడా నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను. ప్రియులారా, ఇది యేసు ప్రభు మొదటి దినమే యెరూషలేమునకు సమీపించి యెరూషలేము వెలుపట ఆయన నిలవబడి మరి దాని విషయమై చెప్పిన మాటలు ఇక్కడ మనం గమనించాలా. 4 విషయాలు మనం గమనించాలా. 1, ప్రభు దాని విషయమై ఏడ్చినట్టుగా మనం చూస్తాం. ఎందుకు అలా చేశాడు? లేఖనాలను నెరవేర్పు జరిగినప్పుడు పట్టణములో ఉన్న యూదులు, దేవుని ప్రజలు మరి దాని విషయము ఎరుగని వారుగా ఉన్నారు. వారి కన్నులకు అవి మరుగు చేయబడి లేఖనాలేమో ఉన్నాయి, ఆ లేఖనాలు వారికి తెలియలేదు. కాబట్టి అలాగైన మరి దేవుని లేఖనాలను ఎరిగిన వారై అవి నెరవేరినప్పుడు దానిని బట్టి మరి మేలు పొందవలసిన వారు అలాగ చేయకపోతే యేసు ప్రభు అట్టి వారి విషయంలో కన్నీరు కార్చేవాడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. మరి ఏంటది నెరవేర్పు? ప్రభు అన్నాడు, ఈ నీ దినమందైనా, దిస్ దై డే అని ఇంగ్లీష్లో ఉంది. ఏంది ఆ దినం? యెరూషలేమా, యెరూషలేములో ఉన్న యూదా ప్రజలారా, ఇది ఈ దినము నీ దినం. అది 2వ మాట అన్నాడు, ప్రభు నిన్ను దర్శించిన కాలము అనగా నీ దినము. ఈ దినము విషయములో లేఖనాల్లో రాయబడి అనగా ఈ దినాన మెస్సియాను అధిపతి నిన్ను దర్శిస్తాడని దానియేలు 9వ అధ్యాయంలో 24 నుండి 27 వరకు తెలియపరచబడిన 70 వారముల ప్రవచనములో ఇది ఉంది. వాక్య వినేవారు మరి మీరు అది చదువుకోవాలి. మీరు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుండి 27 వరకు ఏముందక్కడ? దానియేలుకు బయలుపరిచాడు, నీ జనులకు నీ పట్టణమునకు 70 వారాలు విధించబడిందన్నాడు. ఈ 70 వారాలు నెరవేర్పు ఎప్పుడుతో ప్రారంభమవుతాయి, ఎప్పుడుతో అంతమవుతాయి అని ప్రభు తెలియపరిచాడు. ప్రభు అక్కడ ఈ 70 వారాల్ని 3 భాగాలుగా విభజించాడు. 7 వారములు, 62 వారములు, 1 వారం. మరి ఇప్పటికీ అనగా ప్రభువు యెరూషలేమును దర్శించిన దినానికి 7, 62 కలిపితే 69 వారాలు పూర్తయినాయి. ఈ మాట నేను మరి వాక్యములో నుంచి మీకు చదివి వినిపిస్తాను. దానియేలు గ్రంథము 9వ
అధ్యాయములో 25వ వచనం అండి. 25వ వచనం ఏముంది అక్కడ? 9:25లో యెరూషలేము మరలా కట్టబడవలనని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని, అది ఈ 70 వారాలు బిగినింగ్, స్టార్టింగ్. ఇట్ స్టార్ట్స్ వెన్ డస్ ఇట్ బిగిన్? యెరూషలేము పట్టణము తిరిగి కట్టవలెనని ఆజ్ఞ బయలుదేరితే ఈ 70 వారాల ప్రవచనం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ముగిస్తుంది అది? మరి 25లో 7 వారములు, 26లో 62 వారములు పట్టునని గ్రహించుము అన్నాడు. ఈ తెలుగు వర్షన్లో కంటే కూడా మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఈ 2 వచనాలు ఇంగ్లీషు చదవండి. ఇంగ్లీష్ వర్షన్లో ఏముందంటే 7 వారములు మరియు 62 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుమని కంటిన్యూషన్ ఉంది. 7కు 62కు మధ్య విరాళము, గ్యాప్ లేదు. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడినటువంటి దాని ప్రకారము మనం ఏమని చదువుకోవాలంటే, మరి యెరూషలేము కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని దానియేలు 9:25లో అభిషక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు మరియు 62 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అనగా మరి పట్టునని స్పష్టముగా గ్రహించుము అనే దానికి ముందు 62 వారములు పెట్టుకొని చదివితే 7 వారములు మరియు 62 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించు. 69 వారాలు అయిపోయింది. అనగా 69 వారాలు ఇప్పటికి ముగించమని 70వ వారంలోని ప్రవచనములో. ఎప్పటికి ముగించమని? అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు. అందుకొని యేసు ప్రభు లూకా సువార్త 19వ అధ్యాయంలో 41వ వచనము 42 వచనాల్లో ప్రభు ఆ పట్టణం బయట నిలబడి దాని విషయమై ఆయన చెప్పిన మాటల్లో మరి ఆ మాట అక్కడ మనం చూద్దాం. ఏమని చెప్పాడు? ఈ నీ దినమందైనను. రెండవది అన్నాడు, నేను ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగలేదు. ప్రియులారా, అద్భుతమైన ప్రవచనం ఇది. కాబట్టి ఈ ప్రవచనము నెరవేరినట్లుగా మరి యేసు ప్రభు గాడిద మీద ఎక్కి యెరూషలేముకి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన దినము, యెరూషలేం బయట నిలబడి చెప్పిన మాటలు దానియేలు 70వ వారములోని 69 వారాలు పూర్తయిన దినం అది. ఎందుకంటే రాయబడింది 70 వారాలు బిగిన్ కావాలంటే యెరూషలేము మరలా కట్టించవల్లని ఆజ్ఞ బయలుదేరింది మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు మరియు 62 వారములు పట్టునని గ్రహించు. మరి ఇక్కడ గమనించాల, మరి యెరూషలేమును తిరిగి కట్టించాలని ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరింది? ప్రియులారా గమనించండి. మరి ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలలో మనం చూస్తే ఆ దినాల్లో ఉన్నటువంటి పారసీక, మాదీయ పారసీక చక్రవర్తులు యూదులకు ఇచ్చిన ఆజ్ఞలు 4 ఉన్నాయి. ఒకటి, మరి ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయములో 2వ వచనములో పారసీక దేశపు రాజైన కోరెష్ ఆజ్ఞాపించినదేమనగా కింద రాయబడింది, యెరూషలేములో మందిరమును కట్టించాలా. 3వ వచనం రాయబడింది, ఆయన జనులైన వారు మరి ఇశ్రాయేలు దేశం దేవుడైన యెహోవాకు మందిరమును కట్టవలెను. అనగా నెబుకద్నెజరు పాడు చేసిన, కాల్చివేసిన మందిరము 70 సంవత్సరాల తర్వాత కోరేషు యొక్క ఆజ్ఞ ద్వారా కట్టబడటానికి ప్రారంభమైంది. అనగా ఈ ఆజ్ఞ ఇచ్చింది కోరేషు, దీనిని నెరవేర్చింది
జెరుబ్బాబెలు నాయకత్వంలో. ఆ తర్వాత రెండవ ఆజ్ఞ, కొంతకాలం మందిరం కట్టిన తర్వాత ఆ మందిరాన్ని పనిని ఆపు చేశారు శత్రువులైన యూదుల శత్రువులు. కాబట్టి మరి రెండవ పర్యాయము నిలిచిపోయిన పనిని, దేవుని ఆలయమును కొనసాగించమని మరొక పారసీక రాజు ఆజ్ఞించాడు. ఆయన దర్యావేషు. అది ఎక్కడుంది? ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము మరి 6వ వచనములో రాజు అయిన దర్యావేషు మరి ఇలాగ సెలవిచ్చాను. ఏమన్నాడు ఆయన? మరి యూదుల జోలికి పోక దేవుని మందిరం పని జరిగించి మరి దాని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడే అన్నాడు. కాబట్టి ఆగిపోయిన దేవుని యొక్క ఆలయ పనిని తిరిగి కట్టించేదానికి ఇచ్చిన ఆజ్ఞ. ఇది ఎవరిచ్చారు? మరొక పారసీక రాజు. ఆయన పేరేంటి? దర్యావేషు. మూడవ ఆజ్ఞ మరి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయములో చదువుతాం. ఇది ఎవరిచ్చారు? అర్తషస్తరాజు. 7:1 పారసీక దేశపు రాజైన అర్తషస్త ఎవరికిచ్చాడు? ఎజ్రాకిచ్చాడు. అది రాయబడింది. మరి 11వ వచనములో ఎజ్రాకు, యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తషస్త ఇచ్చిన తాకీదు నకలు ఎజ్రాకు ఆజ్ఞించాడు. దేనికిచ్చాడు? దేవుని ప్రజలైన యూదులను యెరూషలేములో మరి విమర్శ చేయుటకు ఆయన ఇచ్చాడు. 13వ వచనములో నీ చేతనున్న ధర్మశాస్త్రుని బట్టి యెరూషలేములో విమర్శ చేయుటకు రాజు చేత నీవు పంపడ్డావు. ఇది 3వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ నెహెమ్యాకిచ్చాడు అర్తషస్త. మరి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో మరి నెహెమ్యా అడిగాడు. ఏమన్నాడు? నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని కోరాడు. అప్పుడు రాజు 6 చివరిలో నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. అందును బట్టి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, తాకీదులు ఇచ్చాడు. మరి 7 చివరిలో 8వ వచనములో మరి ఆ తాకీదులు తీసుకొని నెహెమ్యా బయలుదేరినాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే 4 ఆజ్ఞలు ఉన్నాయి. దాంట్లో ఏ ఆజ్ఞ మరి ఇవ్వబడుతతో యెరూషలేము పట్టణము తిరిగి కట్టబడవల్లని ఆజ్ఞ బయలుదేరింది మొదలుకొని మెస్సియా వచ్చు వరకు, యెరూషలేమును గాడిద మీద వచ్చి దర్శించు వరకు 69 వారాలు అన్నాడు. అంటే ఏ రాజు ఇచ్చిన ఆజ్ఞ? కోరేసేమో పాడైన మందిరాన్ని కట్టించమన్నాడు, పట్నం కాదు. దర్యావేషేమో కట్టుచున్న మందిరము నిలిపివేయబడగా తిరిగి కట్టించమని ఆజ్ఞించింది దర్యావేషం. మరి 3వది మరి అర్తషస్తరాజు ఎజ్రాకి ఇచ్చిన ఆజ్ఞ. అది యూదుల ప్రజలను యెరూషలేములో ధర్మశాస్త్రం ప్రకారము విమర్శ చేయుటకు ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. 4వ ఆజ్ఞ అర్తషస్త నెహెమ్యాకి ఇచ్చాడు. అది పట్టణమును తిరిగి కట్టించేదానికి ఇచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞ ఎప్పుడు ఇవ్వబడింది? ఆ ఆజ్ఞ క్రీస్తు పూర్వము 445 సంవత్సరం ఇవ్వబడింది. మరి చరిత్రలో రాయబడింది అది. కాబట్టి ఈ యొక్క 70 వారాల ప్రవచనము ప్రారంభమైంది. ఆజ్ఞ ఇచ్చింది మొదలుకొని, అనగా BC క్రీస్తు పూర్వం 445 నుండి అభిషక్తుడుగు మెస్సయ యెరూషలేము వచ్చు వరకు 7 వారములు మరియు 62 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించు. 7:62 అంటే ఎంత? 69. వారం అంటే, ప్రవచన వారం అంటే అది మరి 1 సంవత్సరముగా దేవుడైన యెహోవా బయలుపరిచాడు. ఈ మాట యెహెజ్కేలు
6లో చివరి రాయబడింది, సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించున్నాను. కాబట్టి యెహెజ్కేలు 4:6 ప్రకారము దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే ప్రవచన దినము ఒక సంవత్సరం అన్నాడు. కాబట్టి అక్కడ మరి 69 వారాలంటే 69ని 7తో పెంచితే 483 దినాలు అవుతాయి. మరి యెహెజ్కేలు 4:6 ప్రకారము ఒక దినము ఒక సంవత్సరం అంటే 483 దినాలు, 483 సంవత్సరాలు. ప్రియులారా, బైబిల్ పండితులు మరి ఇవన్నీ లెక్కలేసి చూస్తే ఆజ్ఞ బయలుదేరింది 445 BCలో. యేసు ప్రభు యెరూషలేము దేవాలయాన్ని బయట నిలబడి, ఈ నీ దినమందైనను ప్రభువు నిన్ను దర్శించిన కాలం, ఈ నీ దినం, దిస్ ఇస్ దై డే, అభిషక్తుడుగా మెస్సియా నిన్ను దర్శించిన దినం అప్పటికి నెరవేరింది. 483 సంవత్సరాలు నెరవేరింది, ఆజ్ఞ మొదలుకొని అప్పటి వరకు. కాబట్టి ఈ లేఖనము నెరవేరినట్టుగా ప్రభు మరి యెరూషలేమునకు వెళ్ళి బయట నిలబడి దాని విషయమై ప్రభు డిక్లేర్ చేశాడు, ప్రకటించాడు. ప్రియులారా, గమనించండి, ఇంకో విషయం మీరు గమనించాల. మరి యూదులు ఎంత నష్టపోయినారంటే ఆత్మీయంగా నష్టపోయినారు. ఎందుకంటే మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తున్నారు. మరి సమరయ స్త్రీ అన్నది కదా యోహాను 4వ అధ్యాయంలో ప్రభుతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని మేము ఎరుగుదాం. వారికి తెలుసు, యూదులకే కాదు సమరయులు కూడా తెలుసు. సమరయులు ఎరుగుదురు ఏమని, మెస్సియా వస్తాడని. మరి మెస్సియా వస్తాడని ఎరిగి కూడా మెస్సియా ఎప్పుడు వస్తాడని ప్రవక్తల ద్వారా దేవుడు తెలియపరిచాడు కూడా. అయితే చేతిలో ప్రవక్తల గ్రంథాలు కలిగి ఉండి కూడా మరి ఆ దినాన్ని గురించి వారు ఎరుగని వారుగా ఉన్నారు. ప్రభువు అన్నాడు, ఈ సంగతులు నీకు మరుగు చేయబడి, యు ఆర్ బ్లైండ్, నాట్ నోయింగ్ ద స్క్రిప్చర్స్, యు ఆర్ బ్లైండ్ ఫర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద మెస్సియా. ఇక్కడ ఒక విషయం చెప్పాలా, ఆ దినాలలో యెరూషలేములోని యూదులు అభిషక్తుడైన మెస్సియా తనను దర్శించిన కాలములో ఎరుగక ఆయన్ని స్వీకరించక వాళ్ళు అన్నారు, ఈయన ఎవరో అన్నారు. ఈనాడు క్రైస్తవులు కూడా ప్రభు వస్తాడు, ప్రభు యొక్క రాకడ కొరకే మనం ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధులు సిద్ధముగా ఉన్నవారు కొనిపోబడతారు. ర్యాప్చర్. ప్రియులారా, ఎంత ధన్యతది. ఆర్ యు రెడీ? ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, యేసు ప్రభు గాడిద మీద యెరూషలేముకు వచ్చాడు. మరి ముందు నడిచిన వారు, వెనక నడిచిన వారు మరి ఖర్జూరపు మట్టలు చేతి పట్టుకొని హోసన్నా అని అరిచారు, దేవుని స్తుతించారు. మరి నీవు ప్రభుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు వచ్చినప్పుడు ఆనాడు యూదులు లేఖనాల్లో చెప్పబడినటువంటి ప్రవచనాలు నెరవేరి అభిషక్తుడైన మెస్సియా మరి వారి ఎదుకు వచ్చినప్పుడు వారు సిద్ధంగా లేరు. నేను అడుగుతున్నా, నేను ఆర్ యు రెడీ? క్రైస్తవుడా, విశ్వాసి, నీవు సిద్ధంగా ఉన్నావా? లేఖనాలు అర్థమవుతున్నాయా? ప్రవచనాలు అర్థమవుతున్నాయా? వాటి నెరవేర్పు కొరకై కనిపెడుతున్నావా? లేకపోతే ఈ దినమే, ఈ మట్టల ఆదివారం సందర్భంగా యూదులు ఎంత గుడ్డివారయ్యారో, ఎట్లా వారికి మరుగు చేయబడినో అలాంటి ఆత్మీయ గుడ్డితనములో ఉండొద్దు. మరి నీవెరకపోయినా మాలాంటి దేవుని దాసులు లేఖనాల నుంచి నీకు తెలియపరిచినప్పుడు సిద్ధపడు. ప్రిపేర్ టుడే ఇట్ సెల్ఫ్. తర్వాత ఇంకా విషయం అక్కడ చూస్తాం. ఇవి ప్రకటించిన తర్వాత ప్రభు అన్నాడు, ప్రభు ఒక తీర్పు ప్రకటించేశాడు. గమనించాలా, ఒక లేఖనము నెరవేరింది, ఒక ప్రవచనం నెరవేరింది. ఏంటది? దానియేలు 9లో చెప్పబడిన 70 వారముల ప్రవచనములో 69 వారాలు ముగించే సమయానికి
మెస్సియా వస్తాడని. నెరవేరింది అది. అది నెరవేరిన తర్వాత మరి వారు సిద్ధంగా లేరు, మెస్సియాను స్వీకరించలేదు, తృణీకరించారు. కాబట్టి దేవుడు తీర్పు తీర్చాడు. యేసు ప్రభు వారి విషయమైన, వారి పట్టణం విషయమైన తీర్పు. యూదులు పట్టణాన్ని గురించిన ప్రవచనము దానియేలు 9:24 నుండి నెరవేరింది. మరి ఇప్పుడు ప్రభు అంటాడు, ఆ నెరవేరిన పట్టణము యొక్క మరి విషయాలను అభిషక్తుడనే మెస్సియాను మీరు స్వీకరించలేదు గనుక ఇప్పుడు మీకు తీర్పు. ఏంటా తీర్పు? చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో చెప్పబడినటువంటి తీర్పు ఏంటంటే 43వ వచనం అండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుక్కుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుముట్టి కట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినమును వచ్చునని ఆయన చెప్పాడు. ప్రియులారా, ఇది నెరవేరింది. ఎప్పుడు నెరవేరింది? క్రీస్తు శకము 70వ సంవత్సరము. మరి రోమా చక్రవర్తి పెద్ద కుమారుడైనటువంటి తీతు యెరూషలేము మీద దండెత్తి వచ్చి యెరూషలేమున్న ప్రజలను సమరించి దేవాలయములో ప్రవేశించి దేవాలయాన్ని పడగొట్టి అగ్ని చేత కాల్చివేశాడు. ప్రియులారా, ఈ తీర్పు ప్రభు చెప్పిన తీర్పు ఇది. ఏమన్నాడు? నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చును అన్నాడు. ఎస్, తీతు ద్వారా ఒక్క రాళ్ళుగా పాడైపోయింది. గోడలు, కట్టడాలు, కొయ్యలు కాల్చబడి అప్పుడు పాడైనటువంటి యెరూషలేము మందిరము నేటి వరకు తిరిగి కట్టబడలేదు. ఇంకో విచారకరమైన సంగతి ఏంటంటే అదే స్థలములో యెరూషలేము మందిరం ఎక్కడ కట్టబడింది? 2వ దినవృత్తాంతముల గ్రంథము మరి 3వ అధ్యాయము 1-2 వచనం మనం చూస్తే మరి యెరూషలేములో మోరియా పర్వతం మీద దావీదు సిద్ధపరిచిన స్థలములో సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఇప్పుడు పోయి చూడండి, యెరూషలేము మీరు వెళ్ళగలిగితే చూడండి. నేను వెళ్ళాను, చూచాను. అక్కడ ఇప్పుడు దేవాలయము లేదు. మరి ఏముంది? అక్కడ ఒక మాస్క్ ఉంది. దాన్ని డోమ్ రాక్ మాస్క్ అంటారు. దేవాలయము, దేవుని యొక్క మహిమ దిగొచ్చిన స్థలము. సొలొమోను మందిరం కట్టినప్పుడు దేవుని మహిమ దిగొచ్చింది. మరి సొలొమోను అన్నాడు, ఘనమైన దేవునికి ఘనమైన మందిరం అన్నాడు. అయితే ఈనాడు ఇది పడగొట్టబడింది. కారణము యూదుల యొక్క విధేయత, తిరుగుబాటు. ఆయన కుమారుడైన మెస్సియాను వారు రాజుకు అంగీకరించలేదు, తృణీకరించినారు గనుక దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతించకపోతే రాజులైన చక్రవర్తులైనా దేవుని ఆలయాన్ని జోలికి రాలేదు. దేవుని అనుమతం, గాడ్ అలౌడ్ ఇట్. ప్రియులారా, మరి తీతు అనేటువంటి రాజు దాన్ని పడగొట్టాడండి. ఇప్పుడు దాని మీద మాస్క్ ఉంది, గమనించండి. ఇప్పుడు యూదులు మరి బలు అర్పించడానికి దేవుని ఆలయం లేదు. ఇప్పుడు వాళ్ళు సమాజ మందిరాలుగా కూడుతున్నారు కానీ అంత ఘనమైన మందిరాన్ని పోగొట్టుకున్నారు. సరే, ఇది 2వ లేఖనం. 3వ లేఖనం ఏంటంటే మరి బాలురు యేసుప్రభు లోపలికి వెళ్ళాడు. ఇంతవరకు 2 నేర్చుకున్నాం. మొదటి లేఖనము జకరియా 9:9, ఆయన బేతనియ నుండి యెరూషలేమునకు గాడిద మీద వెళ్ళినటువంటి సందర్భం. 2వ లేఖనము దానియేలు 9:24-27 వరకు మరి యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళి ఆలయములో వెళ్లకుండా బయట నిలవబడి దాని విషయమై ప్రకటించిన మాటలు ఇవి. ఇది 3వది నేను చెప్తున్నానంటే, ఇప్పుడు యేసు ప్రభు దేవాలయమునకు వెళితే అక్కడ బాలురు మరి హోసన్నా
ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడుగాకని కేకలు వేస్తున్నారంట. చదువుతున్నాను నేను. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయములో 15వ వచనములో, మరి కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు మరి దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి, అనగా దేవుని కుమారునికి జయము, జయం అనే మాట క్రింద ఫుట్ నోట్లో హోసన్నా, అనగా దేవుని ఆలయంలోకి ప్రభు వెళ్ళాడు. చిన్న పిల్లలు మరి హోసన్నా హోసన్నా జయమని చెప్తా స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు మరి ప్రధాన యాజకులు శాస్త్రులు మరి ప్రభుని అడిగారు, మరి ఏంటి వీరి కేకలు వేసేది? 16వ వచనములో, వీరు చెప్పుచున్నది వినుచున్నావా? ఎవరు చెప్పేది? పిల్లలు చెప్పేది. ఏమన్నారు వాళ్ళు? జయము, హోసన్నా, దావీదు పేరిట వచ్చువాడు మరి స్తుతించబడునుగాక. దీన్ని వింటున్నావా? ప్రధాన యాజకులు శాస్త్రులు అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు వింటున్నావా? దేవాలయంలో పిల్లలు చేసే శబ్దాలు, కేకలు. ప్రభు ఏమన్నాడు అని అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. మత్తయి సువార్త 21:16లో అని ఒక లేఖనాన్ని ఎత్తి చూపించాడు. ఏందది? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసిదను మాట మీరెప్పుడు చదవలేదా? ఈ బాలుర యొక్క హోసన్న స్తుతులు మీరు వింటున్నారే కానీ లేఖనాల్లో రాయబడిన ఈ మాట ఎప్పుడు మీరు చదవలేదా అన్నాడు. ఈ మాట ఎక్కడ రాయబడింది? కీర్తన 8వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించున్నావు. బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలాన ఈ లేఖనము నెరవేరింది. కాబట్టి 3 లేఖనాలలో 3వది పిల్లల యొక్క స్తుతులు. ఈనాడు ఆ స్థుతుల మూలాన ఒక దుర్గము, దుర్గం అంటే ఒక పెద్ద ఎత్తైనటువంటి ఒక మరి దుర్గమాది, కోట. ఈనాడు భూలోకములో దేవుని స్తుతించే ప్రజల మూలంగా మరి ఒక కోట మరి కట్టబడుతుంది ఆత్మీయంగా. కాబట్టి పిల్లరా, మరి పిల్లలు బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంగా ఒక దుర్గము స్థాపించబడుతుంది. హోసన్నా, విజయము, జయము. కనుక ఈ 3 లేఖనాలు, ఒకటి జకరియా 9:9 పోయిన వారం చూచాం. ఈ దినము దానియేలు 9:24 నుండి 27 వరకు 70 వారముల ప్రవచనములో మరి యేసు ప్రభు యెరూషలేము బయట నిలబడి లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వరకు చెప్పిన మాటలు నెరవేరినాయి. 3వది మరల మత్తయి సువార్తలో మరి పిల్లలు దేవాలయములో చేరి హోసన్నా జయమని పలికిన స్తుతులు గురించి మనం చూచాం. కనుక ఈ లేఖనాలు నెరవేరినట్లుగా యేసు ప్రభు తన పరిచర్యలో చివరి వారములో మొదటి దినము ఆదివారము ఆయన గాడిద మీద ఎక్కి ప్రజలు మట్టలు తీసుకొని ఆయనకు స్తుతులు చెల్లిస్తుండగా యెరూషలేములోనికి వెళ్ళినాడు. ఇదే మట్టల ఆదివారం. ప్రార్థించుకుందాం. ప్రేగల తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రాలు. మట్టల ఆదివారం గురించి మేము నేర్చుకున్నాం. మరి ఈ లేఖనాలు 4 సువార్తల్లో ఉన్నాయి. ఈ లేఖనాలు నెరవేర్చుడు కొరకు ప్రవక్తల ద్వారా జకరియా 9:9, మా తండ్రి దానియేలు 9:24 నుండి 25-26, కీర్తన 8:2 నెరవేరిని. మీకు స్తోత్రాలు. ఈనాడు మాకు ముందున్న ప్రవచన లేఖనాలు ప్రభు రాకడ, దాన్ని నెరవేర్పు కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.